గ్లూకోమా వీక్ సందర్భంగా రణస్థలంలో ఐ క్యాంప్ నిర్వహించబడింది. అక్కడికి రాజు అనే అబ్బాయి తన కంటి సమస్యను చెప్పడానికి తల్లితో కలిసి రావడం జరిగింది. నెక్స్ట్ టైం చెప్పలా అంటే సరిగ్గా అని చెప్పి డెవలప్ అవుతుందని ఏడుస్తున్నాను. మామూలుగా నడుస్తున్నప్పుడు పడిపోతుంది. ఏంటంటే అసలు కనిపించట్లేదా అని అడిగాము. అంటే ఎదురుగా ఉంటే బాగానే ఉంది, తప్పకుండా సరిగ్గా కనిపించట్లేదా. మా ఆయనకి అలా ఉందండి. మందులు వాడుతున్నారు, కొంచెం బాగానే ఉంది అంటున్నారు. కానీ కనప్పుడు అలా ఎవరో వస్తారేమో భయం వేస్తుంది. ఇవే చూస్తాను. నేను వేలు కలిపినప్పుడు నువ్వు తలకాయ కలుపుకోకుండా కళ్ళు తిప్పుతూ చూడు. ఇవేనా చూడు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. అమ్మాయి కంటి పరీక్ష చేయడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ అది లేదు. పెద్ద ఆసుపత్రికి నేను చెప్తాను. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి కంటి పరీక్ష చేయించాను. ప్రభుత్వ ఆసుపత్రి మా శ్రీకాకుళంలో ఉందమ్మా. అక్కడికి వెళ్ళి చూపించుకోండి, నేను చెప్తాను. నమస్తే డాక్టర్ గారు. ఇది మా ఊర్లో క్యాంప్ జరిగింది. మా అబ్బాయిని చూపిస్తే సరిగ్గా కనిపించట్లేదని చెప్పి అంటున్నాడు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఆ చీటీ రాసిచ్చారు. తల చూడ ఇవన్నీ బటన్ ఇక్కడ పెట్టి కొంచెం ముందు ప్రజెంట్ చెరువు కొన్ని పరీక్షలు రాస్తాను. ఆ పక్కన రూమ్ లో వెళ్ళి ఒకసారి చేయించి తీసుకురండి. ఈ పరీక్ష చేయించి తీసుకురండి. ఎక్కువ టైం ఏం పడదు, గమ్మున అయిపోతే తీసుకొచ్చాను. సరే అయ్యా ఆ బోర్డు మీద అక్షరాలు చదువురా. అమ్మయ్య ఇంగ్లీష్ అక్షరాలు చెప్పుకెళ్ళిపో, అలా చెప్పుకెళ్ళిపో. అమ్మా ఆ చైన్ దగ్గర కూర్చో అమ్మా, పిలుస్తాను. ఏవో ఎక్స్ తర్వాత ఏముందిరా కనబడ్డాలండి. అమ్మ ఓపీ టికెట్ ఎవరిదారండి? అప్లై అయిపోతుంది. తీసుకెళ్ళమా.
మేడం టెస్ట్లన్నీ చేయొచ్చా మేము పేషెంట్ పిలవండి సరేనా రిపోర్ట్స్ అవి చూసిన తర్వాత బాబుకి గ్లకోమా ఉందండి. అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అంటే ఇబ్బంది ఏమైనా ఉందా? మా ఆయనకు ఉందండి. మీ ఆయనకు ఉందా? వచ్చిండొచ్చు. మీ ఆయన అంటే తల్లి నుంచి పిల్లలకి ఇలా వస్తూ ఉంటుంది తల్లి నుంచి, కానీ అలా వచ్చిండొచ్చు. కానీ చిన్నప్పుడే తీసుకొచ్చాను కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదు. అంటే పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాను, కానీ మందులు రాస్తాను. ఆ మందులు రోజు ఖచ్చితంగా వేసుకోవాలి. అవి వేసుకుంటే తగ్గుతుంది అన్నమాట. మందులు వేసుకుంటావా? మామూలుగా వేసుకోవాలి. ఈ మందులు ఖచ్చితంగా వాడండి. మధ్యలో ఆపేయడము ఇలా చేస్తే కనుక అది ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి. పూర్తిగా దాన్ని వచ్చేసింది కాబట్టి పూర్తిగా తగ్గించడం అవ్వదు. మందులు వాడితే అది ఇంకా పెరగకుండా ఉంటుందండి. అలాగే మీరు రణస్థలం నుంచి వచ్చారు కదా, అక్కడ హెల్త్ క్యాంప్ జరుగుతుంది కదా, అక్కడే రేపు ఈ అవగాహన సదస్సు ఒకటి ఉందన్నమాట గ్లకోమా గురించి. అక్కడ మీరు వీలైతే రండి, కొంచెం రావడానికి చూపించేస్తుంది. అక్కడ వస్తే మీరు గ్లకోమా లక్షణాలు, అది ఎలా నివారించవచ్చు, దాని ఇంకా పెరగకుండా ఎలాగో ఆపచ్చు, ఇవన్నీ తెలుస్తుందండి. ఇంకా మొత్తం హాస్పిటల్లో డాక్టర్లు అందరూ వస్తారు, అక్కడికి ఇంకా మీకు తెలుస్తుంది. మందులు తప్పకుండా వేస్తుంది మార్నింగ్. సరేనా? తెచ్చి అందరికీ నమస్కారం. మేము ఈరోజు మన శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేను డాక్టర్ ప్రేమ సూపరింటెండెంట్, అలాగే మన డాక్టర్ ప్రత్యూష మరియు మన డాక్టర్ సుదర్శన్ గారు ముగ్గురు కంటి వైద్య విభాగం నుంచి మీకు ఈరోజు కంటి సమస్య కోసం చెప్పడానికి వచ్చానండి. గ్లోకోమా అనే కంటి సమస్య కోసం అవగాహన కల్పించేందుకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. గ్లోకోమా అనేది కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల క్రమంగా కంటి చూపు తగ్గుతుంది. దాని గురించి లక్షణాలు మన డాక్టర్ ప్రత్యూష గారు మరియు మన డాక్టర్ సుదర్శన్ గారు మీకు దాని యొక్క నివారణ అలాగే దాని చికిత్స కోసం మొత్తం వివరంగా తెలియపరుస్తారు. డాక్టర్ ప్రత్యూష, మీరు అందరికీ నమస్కారం. మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా ఇవాళ మనం అందరం ఇక్కడ గ్లకోమా గురించి అవగాహన పెంచుకోవడం కోసం కలుసుకున్నాం. గ్లకోమా అంటే ఏంటి? గ్లకోమా అనేది డాక్టర్ గారు చెప్పినట్టుగా కంటికి సంబంధించిన వ్యాధి. గ్లకోమాలో ఏమవుతుందంటే కంటి లోపల ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి వల్ల కంటి నరం దెబ్బతింటుంది. ఆ కంటి నరం ఏంటంటే ఆప్టిక్ నరం అంటారు. ఆ ఆప్టిక్ నరం అనేది మనం చూడడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆప్టిక్ నరం దెబ్బతింటే మనం చూపుని కోల్పోయిందంటే, ఇక్కడ ఆప్టిక్ నరం దెబ్బతినడం వల్ల మనకి చూపు కోల్పోవడం అనేది జరుగుతుంది. అసలు గ్లకోమాలో ఉండే లక్షణాలు ఏంటి? మీరు అసలు దాన్ని మనకి గ్లకోమా వచ్చిందేమో అని మనం ఎలా అనుకోవచ్చు? ముందు లక్షణాలు ఏముంటాయంటే కంటి చూపు మసకబారడం. కంటి చూపు మసకబారడం అంటే ఎదురుగా ఉన్నవి మనకి బాగానే
కనిపించవచ్చు, కానీ పక్కన ఉన్న వాటిని మనం పూర్తిగా తల తిప్పకుండా చూడలేకపోవచ్చు. కంటి మొత్తం తలని మొత్తం తిప్పితే కానీ మొత్తం అక్కడ మనకి ఏముందో కనిపించదు, అలా ఉంటుంది అన్నమాట. అలాగే ఎక్కడైనా వెలుతురుని చూసినప్పుడు, అంటే ట్యూబ్లైట్ కానీ సూర్యుడిని కానీ చూసినప్పుడు మనకి చుట్టూతా పువ్వులాగా కనిపించవచ్చు. ఇంకా కొన్ని రకాల గ్లకోమాలో ఏమవుతుందంటే కన్ను ఎర్రబడడం, మొత్తం కన్నంతా ఎర్రగా అయిపోవడం, ఇంకా కన్ను నొప్పిగా ఉండడం, ఎటువైపు అయితే ఆ కన్ను ఎర్రగా అయిపోవడం ఉందో అటువైపు తలనొప్పి రావడం, ఇలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలు మీకు ఏమైనా కనిపిస్తే మీరు ఇబ్బంది ఉంది అని మీరు సందేహించి వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. అసలు గ్లకోమా రావడానికి కారణం ఏంటి? గ్లకోమా అనేది ముఖ్యంగా వయసు పైబడే కొద్దీ వస్తుంది. వయసు పైబడే కొద్దీ మనకు అందరికీ తెలిసినట్టుగా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి అందరికీ వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే అది చాలా ఎక్కువైంది. ఆ షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి అనేవి గ్లకోమా రావడానికి ముఖ్య కారణాలు అన్నమాట. వీటి వల్ల ఆ నరం దెబ్బతిని గ్లకోమా వ్యాధి వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా చిన్నపిల్లలు కూడా గ్లకోమా వ్యాధి రావచ్చు. అది ఎప్పుడంటే వంశపారంపర్యంగా గ్లకోమా వచ్చింది. వంశపారంపర్యంగా ఎప్పుడు వస్తుందంటే ఆ పిల్లలకి వాళ్ళ అమ్మకి కానీ నాన్నగారికి కానీ లేదా వాళ్ళ తాత ముత్తాతల వైపు ఎవరికైనా గ్లకోమా ఇబ్బంది ఉంటే ఆ పిల్లలకి కూడా రావచ్చు అన్నమాట. వంశపారంపర్యంగా గ్లకోమా వ్యాధి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ పిల్లలకి గ్లకోమా వచ్చే అవకాశాలు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అసలు గ్లకోమా ఇవన్నీ లక్షణాలు మనం ఒకవేళ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా. అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలాగ నివారించవచ్చు లేదా దాన్ని ఇంకా పెరగకుండా ఎలాగ ఆపచ్చు అనేది మన డాక్టర్ సుదర్శన్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. మన డాక్టర్ ప్రత్యూష గారు చెప్పినట్టు గ్లకోమా వ్యాధి అనేది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో, ఇంకా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఉన్న వాళ్ళలో తరచూ వస్తుంటుంది. ఈ గ్లకోమా వ్యాధిని కంటి పరీక్షలు చేసుకోవడం వల్ల, త్వరగా కంటి పరీక్షలు చేసుకోవడం వల్ల గుర్తించవచ్చు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 3-4 సంవత్సరాలకు ఒకసారి తరచుగా వచ్చి కంటి పరీక్షలు చేసుకోవడం. ఇంకా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అయితే షుగర్ వ్యాధి, ఇంకా బీపీ వ్యాధి ఉన్న వాళ్ళు 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి తరచుగా వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడం. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. అలా వంశపారంపర్యంగా ఎవరికన్నా మీ కుటుంబంలో ఎవరికైనా కంటి ఇబ్బందులు కానీ గ్లకోమా వ్యాధి కానీ ఉంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అలా వచ్చి కంటి పరీక్షలు చేసుకోవడం వల్ల ఈ గ్లకోమా వ్యాధిని త్వరగా మనం గుర్తించగలుగుతాం. గ్లకోమా వ్యాధి అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తగ్గించదు. ఈ గ్లకోమా వ్యాధి అనేది వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది. అలా వంశపారంపర్యంగా ఈ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా కంటి ఇబ్బందులు ఉన్నట్లయితే తరచుగా సంవత్సరానికి ఒకసారి అలా వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ కంటి పరీక్షలతో కంటి పరీక్షలు చేసిన తర్వాత మీకు ఏమైనా కంటి ఇబ్బంది ఉందని తెలిసాక డాక్టర్ గారు మీకు ఇచ్చిన మాత్రలు, ఇంకా కంటి చుక్కలు, వాటిని క్రమం తప్పకుండా సమయానికి తీసుకుంటూ ఉండాలి. మీరు ఏదైనా మర్చిపోతాను, ఆ సమయాన్ని తీసుకోలేను, నేను మర్చిపోతానేమో అనుకుంటే మీ కుటుంబ సభ్యులు సహాయం తీసుకోవడం, మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఏ టైంకి మాత్రలు తీసుకోవాలో వాళ్ళని గుర్తు చేయమని చెప్పడం, ఇంకా మీ మొబైల్ ఫోన్స్లో అలార్మ్స్ లాంటివి పెట్టుకోవడం, అలా చేసి క్రమం తప్పకుండా అయితే మీరు ఆ మాత్రలు మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. అవి ఈ మాత్రలతో పాటు మీరు మీ ఆహార అలవాట్లను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మీరు ఎలాంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలంటే ఆకుకూరలు, ఇంకా క్యారెట్ లాంటివి అవి ఎక్కువ తిన్నాం. ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉన్న ఆహార పదార్థాలు, చేప లాంటివి ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మీ కంటి యొక్క ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ ఆహార పదార్థాలతో పాటు మీరు ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటాయి. ఎక్సర్సైజెస్ అంటే జాగింగ్, వాకింగ్ లాంటివి చేస్తూ ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. ఈ ఎక్సర్సైజెస్తో పాటు మీరు కంటి మీద ఒత్తిడి పెంచే పనులను తగ్గించడం, ఇంకా మీరు ఏదైనా బయట పనులు చేసే వాళ్ళైనా లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడైనా ఆటలకు వెళ్ళడం అలాంటివి చేసేవాళ్ళు మీ కంటికి ఏమి ఇబ్బంది కలగకుండా కంటికి కళ్ళద్దాలు లాంటివి వాడటం మంచిది. ఈ గ్లకోమా వ్యాధిని మనం పూర్తిగా తగ్గించలేము.
ఒకవేళ గ్లకోమా వ్యాధి వచ్చిన తర్వాత మనం త్వరగా దాన్ని కనిపెట్టగలిగితే ఆ గ్లకోమా వ్యాధిని ఇంకా ఎక్కువ పెరగకుండా ఆపగలుగుతాం. ఇంకా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఈ గ్లకోమా వ్యాధిని రానివ్వకుండా మనం ఆపగలుగుతాం. మీరు ఇవన్నీ పాటించడం, నేను చెప్పినవన్నీ పాటించడం వల్ల గ్లకోమా వ్యాధి రాకుండా మీరు నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా అందరూ మేడం సార్ మీకు అన్ని వివరించారు కదా. గ్లకోమా అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని నివారణ ఏంటి, చికిత్స ఏంటి, ఎలా చూడాలి అన్నీ చెప్పారు కదా. మీ అందరికీ బాగా తెలిసిన విషయం నయనం ప్రధానం. కంటి చూపు అందరికీ చాలా ముఖ్యమైనది. దానివల్లే మనం చాలా పనులు చేయగలుగుతాం. దానితోనే మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అలాంటిది ఈ ప్రపంచంలో కంటి చూపు లేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ప్రధానంగా ఈ లక్షణాలన్నింటినీ గుర్తించలేకపోవడం. ఎలాంటి కంటి సమస్యను మనం చాలా ఆలస్యంగా గుర్తిస్తాం. దానివల్ల ఇదంతా జరుగుతుంది. అందులోనూ ఈ గ్లోకోమా అనేది చాలా మంది కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒక రెండవ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిలబడింది. కాబట్టి మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గ్లోకోమా వారోత్సవాల్లో భాగంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మేడం చెప్పినట్టు లక్షణాలను తొందరగా గుర్తించగలిగితే మీ కంటిని మీరే ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతారు. అలాగే ఒకవేళ అలాగే గుర్తించి అక్కడే ఎంత దగ్గరలో ఉంటే ఆ హాస్పిటల్కి మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని చికిత్స తీసుకుంటే దాన్ని పెరగకుండా ఆపవచ్చు. ఇవన్నీ మీ చేతిలోనే ఉంటాయి. ఇవన్నీ మేము మీకు అవగాహన కల్పించామని ఈరోజు కార్యక్రమం ద్వారా మీకు అవగాహన వచ్చింది అని మేము ఆశిస్తున్నాము. వచ్చి మీరు ఇవన్నీ విన్నందుకు మీకు తెలుసుకున్నందుకు, అలాగే మీ ఇంట్లో మీ వృద్ధులు ఇంట్లో ఉంటారు కదా, చిన్నపిల్లలకి తెలీదు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచండి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని వాళ్ళు చెప్పాలనుకుంటున్నాము. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ.